హలో ఫ్రెండ్స్ నమస్కారం. వెల్కమ్ టు కబీర్ షా స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్. లర్న్ స్పోకెన్ ఇంగ్లీష్ విత్ కబీర్. ఈరోజు మనం క్లాజెస్ విత్ డబ్ల్యూహెచ్ వర్డ్స్ ఉపయోగాలు తెలుసుకుందాం. వాడు ఎక్కడ చదువుతున్నాడో నాకు తెలియదు. ఐ డు నాట్ నో వేర్ హీ స్టడీస్. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. వాడు ఎందుకు టైం వేస్ట్ చేస్తాడో నాకు అర్థం కావడం లేదు. ఐ డు నాట్ అండర్స్టాండ్ వై హీ వేస్ట్స్ టైం. వాడికి అంత డబ్బు ఎలా వస్తోందో ఎవరికీ తెలియదు. నో బడీ నోస్ హౌ హీ గెట్స్ ఆర్ ఈజ్ గెట్టింగ్ ఆల్ దట్ మనీ. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. వాడెప్పుడు వస్తాడో మాకు చెప్పండి. ప్లీజ్ టెల్ us when he will come or comes or is coming. ఫంక్షన్ ఎవరు ప్రారంభిస్తారో వాళ్లకు తెలియదు. దే డు నాట్ నో who will inaugurate the function. అతనిది ఏ ఊరో అతను వాళ్లకు చెప్పలేదు. He hasn't told them where he is from. అది మేము ఎలా చేయాలో మాకు టీచర్ ఎక్స్ప్లెయిన్ చేయలేదు. అవర్ టీచర్ hasn't explained to us how we should do it. గమనిక. ఇక్కడ వేర్, వెన్తో బిగిన్ అయ్యే క్లాజెస్ కండిషనల్ క్లాజెస్ కావు. అవేం కండిషన్ను తెలపటం లేదు. అందుకని విల్ లేదా షల్ సందర్భాన్ని బట్టి వాడతాం. ట్రైన్ ఇక్కడికి ఎప్పుడు వస్తుందో నీకు తెలుసా? డూ యు నో వెన్ ద ట్రైన్ అరైవ్స్ హియర్? ఈశ్వర్ ఎక్కడ ఉన్నాడో చూడు. ఫైండ్ అవుట్ వేర్ ఈశ్వర్ ఈజ్. వాడు మనతో వస్తున్నాడో లేదో కనుక్కో. ఆస్క్ హిమ్ వెదర్ హీ ఈజ్ కమింగ్ విత్ అస్ ఆర్ నాట్. అతడిని ఎలా కలుసుకోవాలో తెలియటం లేదు. ఐ హ్యావ్ నో ఐడియా హౌ ఐ కెన్ మీట్ హిమ్. మనం ఎన్ని బెర్త్లను రిజర్వ్ చేయాలో ఎలా తెలుసుకోవాలి? హౌ కెన్ వి నో హౌ మెనీ బెర్త్స్ వీ హ్యావ్ టు రిజర్వ్. వాడు మనల్ని ఎందుకు కలుసుకోలేదో ఇప్పుడు నాకు అర్థం అవుతోంది. ఐ నౌ అండర్స్టాండ్ వై హీ హ్యాజంట్ మెట్ అస్. వెదర్ హీ ఈజ్ కమింగ్ ఆర్ నాట్. అతను వస్తున్నాడో లేదో ఆస్క్ హిమ్. అతన్ని అడుగు. గమనిక. అవునో కాదో స్పష్టంగా తెలియకపోతే అప్పుడు వెదర్ కానీ ఇఫ్ కానీ వాడతాం. అంటే ఇక్కడ కండిషనల్ క్లాజ్ ఇఫ్ అయితే అనే అర్థం కాదు. అతను వెళ్ళాడో లేదో ఆమెకు
తెలియదు. షీ డస్ నాట్ నో వెదర్ ఆర్ ఇఫ్ హీ హ్యాస్ గాన్ ఆర్ నాట్. ఆమె ఫీజు కట్టిందో లేదో మనకు తెలియదు. We do not know whether or if she has paid the fees or not. చీఫ్ గెస్ట్ అసలు వచ్చాడా లేదా అనేది ఎవరూ చెప్పలేకుండా ఉన్నారు. No one is able to say whether or if the chief guest has arrived or not. అది ఖరీదైనదా చవకైనదా అనేది నీకు తెలుసా? డూ యు నో వెదర్ ఆర్ ఇఫ్ ఇట్ ఈస్ ఎక్స్పెన్సివ్ ఆర్ చీప్? ఫ్రెండ్స్, వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.